మనమే వెబ్‌సైట్స్ డిజైన్ జేసుకుంటాం. మనమే కంటెంట్ రాసుకుంటాం. మనమే బ్యాక్ లింక్స్ ఇస్తాము. మొత్తం మన హ్యాండ్ ఓవర్‌లోనే ఉంటది. ఇక్కడొచ్చి మీరు గూగుల్‌లో హ్మ్. వెబ్ 2.0 సైట్స్ ఫర్ బ్యాక్ లింక్స్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వెబ్‌సైట్స్‌లో కనిపిస్తాయి. ఇందులో మేజర్‌గా మనకు ఒక 5, 6 వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు అంతకుముందు ఒక 10 సైట్స్ వరకు ఉండేయి. ఇక్కడ వర్డ్ ప్రెస్ మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ బ్లాగర్ ఇది ఈజీగా ఉంటది. ఫస్ట్ ఇది చూద్దాము బ్లాగర్. బ్లాగర్ మీరు వర్క్ జీమెయిల్ ఏదైతే ఉందో ఆ జీమెయిల్ అయితే మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే కొత్తది వెబ్‌సైట్ అయితే మీకు ఇక్కడ చూపిస్తదనమాట. జస్ట్ యాడ్ సైట్ నేమ్ అని. లైక్ ఇక్కడ న్యూ బ్లాగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఎలా వస్తదో ఇదొస్తదనమాట. యాడ్ యువర్ బ్లాగ్ నేమ్ అని. బ్లాగ్ నేమ్ మీరు ఏదో ఒకటి యాడ్ చేయండి. లైక్ ఇక్కడొచ్చేసి యూఆర్ఎల్ అనమాట. యూఆర్ఎల్ కూడా మనకి సైట్ నేమే ఉంటే బెటరు. లేదంటే వేరేదైనా ఇవ్వచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇది ఆల్రెడీ నాట్ అవైలబుల్. ఈ బ్లాగ్ నేమ్ సేవ్ చేసుకున్నాం. ఈ యూఆర్ఎల్ ఏంటంటే మనం పెయిడ్ తీసుకున్నప్పుడు ఇది చేంజ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు మనకి సబ్ డొమైన్‌తో వచ్చింది గదా! ఇక్కడ చూస్తే డిజీ వరల్డ్ ఇన్ తెలుగు .blogspot.com అనొచ్చింది. బట్ తెలుగు .com అని రావాలంటే మనము డొమైన్ అనేది పర్చేస్ చేసుకోవాలి. ఈ పర్చేస్ చేసిన డొమైన్‌ని ఇక్కడ యాడ్ చేసుకుంటే మనకి రియల్ వెబ్‌సైట్ లాగా డొమైన్ మనకు డిస్‌ప్లే అవుతుంది. బట్ మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మనం ఏం పెయిడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ వెబ్ 2.0 సైట్స్ మొత్తం మనం ఫ్రీగానే తీసుకుంటాం. పేమెంట్ అయితే ఏం చేయము వీటికి. బట్ ఈ బ్లాగు వెబ్ 2.0 సైట్స్‌గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనీ ఎర్నింగ్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్లాగింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేస్తారు గదా! ఆహ్, కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు మనం ఈ బ్లాగర్ యూజ్ చేసి కంటెంట్ రాసుకొని మనం ఏం పెయిడ్ యూఆర్ఎల్ కూడా అవసరం లేదు దానికి. యాజ్ ఇట్ ఈస్‌గా ఈ బ్లాగర్‌ని మనము కంటెంట్ రాసుకొని ఎస్‌సిఓ చేసి మనీ ఎర్న్ జేసుకోవచ్చు. మనం ఏమి ఇన్వెస్ట్‌మెంట్ ఏం పెట్టక్కర్లేదు. జస్ట్ మన టైం మాత్రం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలిక్కడ. టైం ఇన్వెస్ట్ పెట్టడం, కంటెంట్ రాసుకోవడము, ఎస్‌సిఓ చేయడం. దానివల్ల మనకి ఎర్నింగ్స్ అనేది చేయొచ్చు. బట్ దానికేంటంటే ఇలాంటి బేసిక్ థీమ్ కాదు. మనము అదర్ టెంప్లేట్స్ యూజ్ చేస్తాం. దానికి కొంచెము వెబ్‌సైట్ డిజైనింగ్ అనేది కొంచెం రిచ్‌గా చేసుకుంటాం. దానికి కొంచెం టైమ్ స్పెండ్ చేయాలి వెబ్‌సైట్ డిజైనింగ్ జేయడానికి గూడా. బట్ వెబ్ 2.0కి అవన్నీ అవసరం లేదు. ఈరోజు చెప్పే టాపిక్ ఓన్లీ వెబ్ 2.0 వరకే యూజ్ చేయండి. ఇప్పుడు మనం ఇది లాగిన్ అయ్యాము. ఒక బ్లాగ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఈ బ్లాగ్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఒక థీమ్ ఉంది. మనకి ఈ థీమ్ నచ్చలేదనుకోండి, దీన్ని చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ థీమ్స్‌లోకెళ్ళి ఇక్కడ కింద థీమ్స్ ఉన్నాయి. ఇవి మొత్తము ఫ్రీనే. మనకి ఏ థీమ్ నచ్చితే ఆ థీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడేంటంటే అంత ఫ్రీ డిఫైన్డ్. ఇక్కడ ఏమిచ్చారో అంతవరకే మనం యూజ్ చేసుకుంటాం. కొత్తగా ఏదైనా ఆప్షన్స్ యాడ్ చేయాలన్నా అవి మనకి ఇక్కడ వర్కౌట్ అయితే అవ్వవు. ఈళ్ళిచ్చిన డిజైన్ ఫార్మాట్ వరకే ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. బట్ ఈ థీమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని
అప్లై అంటే థీమ్ చేంజ్ అయిపోతుంది. బట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చేంజ్ అవుతుంది అనమాట కలర్, అంతే జస్ట్. ఇప్పుడు మనం వెబ్ 2.0 చేయడానికి మనకి ఏం కావాలంటే ఒక హోమ్ పేజీ, ఒక అబౌట్ అస్ పేజీ, ఒక కాంటాక్ట్ అస్ పేజీ. ఎందుకంటే మన డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి అక్కడ. వెబ్ 2.0 చేసేటప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఎవరైనా ఈ వెబ్సైట్కి వచ్చి కంటెంట్ రీడ్ చేసినప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఇక్కడి నుంచి మన వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. లైక్ అక్కడ మనకి వెబ్సైట్కి ట్రాఫిక్ వస్తుంది, లీడ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ వెబ్ 2.0 సైట్స్ని మనం చాలా బాగా యూస్ చేసుకుంటే ఎక్కువగా అవుట్పుట్ వచ్చే ఛాన్సెస్ ఉన్న సైట్స్ ఇప్పుడు ఉన్న మన సైట్స్లో అన్నిట్లో కన్నా కూడా ఈ సైట్స్. వీటికి కూడా మళ్ళీ ఎస్ఈఓ చేయాలి వెబ్ 2.0 చేస్తే, బట్ కొంచెం తక్కువ చేస్తే సరిపోతుంది మెయిన్ వెబ్సైట్ కన్నా కూడా, టైంని బేస్ చేసుకొని. ఒకవేళ మనకి ఎక్కువ సైట్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు వీటికి మనం ఎస్ఈఓ చేయడానికి టైం సరిపోదు, జస్ట్ బ్యాక్ లింక్ తెచ్చుకొని వదిలేస్తాం. అదే మనకు 1-2 వెబ్సైట్స్ ఇచ్చి మనకు వర్క్ చేయమన్నారు అనుకోండి, అలాంటప్పుడు మనం ఇక్కడి నుంచి కూడా వర్క్ చేస్తే ఏమంటే ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది, మనకు రిజల్ట్ అనేది ఇంకా ఫాస్ట్గా వస్తుంది. ఏజెన్సీలో చేస్తే మాత్రం ఇవన్నీ చేయలేము. నువ్వు సింగిల్గా ఏదైనా ఒక కంపెనీకి ఒక వెబ్సైట్కి చేస్తే మాత్రం ఇవన్నీ కూడా చేయండి. ఇప్పుడు ఈ థీమ్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోకపోయినా ఈ థీమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ థీమ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ పేజెస్ యాడ్ చేయాలి. ఈ పేజెస్ యాడ్ చేయాలంటే ఇక్కడ పేజెస్కి రావాలి. పేజ్ క్లిక్ చేసి న్యూ పేజ్, ఇక్కడ ఒక పేజీ క్రియేట్ చేస్తున్నాము. హోమ్ పేజ్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది, మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అబౌట్ అస్ పేజ్ ఇక్కడ కూర్చో సైలెంట్గా. అబౌట్ అస్ అండ్ పబ్లిష్ అండ్ కన్ఫర్మ్. నెక్స్ట్ కాంటాక్ట్. ఇంకా పేజెస్, సర్వీసెస్ పేజెస్ కూడా క్రియేట్ చేద్దాము, బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి 2 సరిపోతాయి. ఇక్కడ కాంటాక్ట్ అంటే జస్ట్ మన నెంబర్ ఇద్దాం డిఫరెన్స్ కోసం. ఇంకా అబౌట్ అస్ పేజ్లో జస్ట్ మన డిఫరెన్స్ కోసం అబౌట్ అస్, అబౌట్ జస్ట్ అప్డేట్ చేసాము. ఇప్పుడు 2 పేజెస్ క్రియేట్ చేసాం. ఈ 2 పేజెస్ మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ డిస్ప్లే అవ్వాలి అంటే మనకి ఇక్కడ కింద లేఅవుట్ ఉంది. ఈ లేఅవుట్ క్లిక్ చేస్తే మన వెబ్సైట్ని మోడిఫికేషన్ చేసుకునే ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఏమైతే ఇచ్చారో వీటిని మాత్రమే చేయగలం. మనం ఇంకా కొత్తగా ఏదైనా యాడ్ చేయాలన్నా, మోడిఫికేషన్ చేయాలన్నా ఇక్కడ ఏం చేయలేము. మనకి ఇంకా కోడింగ్ మీద బాగా గ్రిప్ ఉండి కోడింగ్ అంతా చేయగలము అనుకుంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్లిక్ చేస్తే ఎడిట్ హెచ్టిఎంఎల్ అని వస్తుంది. ఈ హెచ్టిఎంఎల్ కోడింగ్లో మనం చేయొచ్చు అనమాట. బట్ ఇది చాలా రిస్క్, ఇదంతా టైం వేస్ట్, కాబట్టి ఇంత ఎవరు రిస్క్ తీసుకోరు. దాన్ని మోడిఫికేషన్ చేసుకున్నదాన్ని ఉన్నదాని వరకే యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ లేఅవుట్లోకి వెళ్ళి మనకి ఇక్కడ హోమ్ పేజీ, అబౌట్ అస్ పేజీ వచ్చేలాగా చేద్దాం. లైక్ ఇక్కడ వచ్చేసి సైడ్ బార్, ఈ సైడ్ బార్కి సంబంధించింది లైక్ ఇది. నెక్స్ట్ అబౌట్ మీ, మన ప్రొఫైల్ గురించి ఇవన్నీ ఇక్కడ యాడ్ చేసుకునేది అనమాట. అలాగే సెర్చ్ బ్లాగ్స్ అంటే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, దీనికి సంబంధించింది ఇది. అండ్ సైడ్ బాటమ్, ఈ సైడ్ బాటమ్కి సంబంధించినవి ఈ విడ్జెట్స్. ఏమన్నా బ్లాగ్ కానీ ఇక్కడ ఎందుకు ఇవి కనిపించట్లేదు అంటే మనం ఏం డేటా యాడ్ చేయలేదు. డేటా యాడ్ చేస్తే ఈ లేబుల్స్, బ్లాక్ అచీవ్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ పేజీ హెడర్.
దీనికి సంబంధించింది, హెడర్‌కి సంబంధించింది. లైక్ నెక్స్ట్ పేజ్ లిస్ట్, మన పేజెస్ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన పేజెస్ ఇక్కడ కనిపిస్తాయి. యాడ్సెన్స్, ఈ యాడ్సెన్స్ అంటే మనం చెప్పాం కదా బ్లాగర్గా క్రియేట్ చేసుకుని మనీ ఎర్న్ చేసుకుంటామని. మనీ ఎర్న్ చేసుకునే వాళ్ళకి ఈ యాడ్సెన్స్ యూజ్ అవుతుంది. మామూలుగా వెబ్ 2.0 వాళ్ళకి ఇది టచ్ చేయాల్సిన అవసరమే లేదు. తర్వాత పేజీ బాడీ అండ్ బ్లాగ్ పోస్టులు, పాపులర్ పోస్టులు ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అండ్ ఫూటర్ సెక్షన్కి సంబంధించింది ఇది. ఇవి మొత్తం మనం ఎడిట్ చేసుకుంటాం. ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే పేజెస్ డిస్ప్లే అవ్వడం కావాలి. ఇక్కడ ఈ పేజెస్ లిస్ట్ ఉంది కదా, ఈ పేజెస్ లిస్ట్ని ఎడిట్ చేస్తున్నాం. ఎడిట్ చేస్తే హోమ్ పేజీ ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేసింది, blogspot.com అనేసి. ఇక్కడ మనం ఏం మోడిఫై చేయం. నెక్స్ట్ సెకండ్ ఐటమ్ అనేది యాడ్ చేస్తున్నాం, అబౌట్ అస్ పేజ్. ఇక్కడ ఆల్రెడీ అబౌట్ అస్ పేజ్ ఉంది. అబౌట్ అస్ పేజ్ క్లిక్ చేస్తే ఇక్కడ యూఆర్ఎల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దీన్ని సేవ్ చేస్తున్నాం. నెక్స్ట్ సేవ్. తర్వాత మళ్ళీ మనం ఇక్కడ వచ్చేసి ఒకసారి రీఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వలేదు. ఇక్కడ ఎందుకు అవ్వలేదు అంటే ఇక్కడ మనకి డిజపియర్లో ఉందన్నమాట. ఇక్కడ డిజపియర్లో ఉంది కదా, షో దిస్ విడ్జెట్ సౌండ్ చేయదు. ఇక్కడ దీన్ని ఆన్ చేయాలి. ఆన్ చేస్తేనే డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇంకొక అది కాంటాక్ట్ అస్ పేజ్ కూడా యాడ్ చేద్దాం. యాడ్ అయింది. సేవ్ చేసి దీన్ని డిస్ప్లేలో పెట్టాము, సేవ్ చేసేసాం. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే మనకి హోము, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ 3 పేజెస్ వచ్చింది. ఇప్పుడు అబౌట్ అస్ని క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ అబౌట్ శ్రీష డిజిటల్ అబౌట్ అస్ పేజ్ వచ్చింది, కాంటాక్ట్ అస్ పేజ్, కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చింది. ఇప్పుడు మనకు 2 పేజెస్ యాక్టివ్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ అబౌట్ అస్ అంటే మన గురించి కొంచెం ఒక 2-3 పారాస్ రాసి ఇక్కడ అబౌట్ అస్ అంటే శ్రీష మనం అంటే లైక్ మీరు ఏ వెబ్సైట్కి వర్క్ చేస్తున్నారో ఆ వెబ్సైట్కి సంబంధించిన అబౌట్ సెక్షన్ కొంచెం రాసి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారనుకోండి, ఎవరైనా ఒక పర్సన్ వచ్చి ఈ బ్లాగ్లో కంటెంట్ చూసి ఆయనకి నచ్చితే ఈ కాంటాక్ట్ పేజ్ నుంచి మనకి కాంటాక్ట్ అవుతారు, మనకి లీడ్స్ వస్తాయి. లేదా ఇక్కడ నుంచి మనం వెబ్సైట్కి క్లిక్ చేస్తే ట్రాఫిక్ వస్తుంది, అక్కడి నుంచి లీడ్స్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి ఏం చేస్తున్నామంటే బ్లాగ్ రాస్తున్నాం. ఒక బ్లాగ్ రాయాలి. బ్లాగ్ రాస్తే ఎక్కడ డిస్ప్లే అవుతుందంటే ఈ హోమ్ పేజ్లో డిస్ప్లే అవుతాయి బ్లాగ్స్. ఇక్కడ బ్లాగ్ రాయాలంటే ఇక్కడ పోస్టులు ఉన్నాయి కదా, ఈ పోస్ట్ దగ్గరికి రావాలి. ఈ పోస్ట్ దగ్గరకు వచ్చి ఒక న్యూ పోస్ట్ క్రియేట్ చేద్దాం. ఈ న్యూ పోస్ట్ క్రియేట్ చేయడానికి మనకి ఒక బ్లాగ్ రావాలి, అలాగే ఇమేజ్ కావాలి. బ్లాగ్ రాయడానికి మనం ChatGPT యూజ్ చేద్దాము. జస్ట్ నేను బేసిక్ బ్లాగే రాస్తున్నాను. పడుకో. హౌ టు గెట్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్ శ్రీష డిజిటల్. మన వెబ్సైట్ గురించే రాస్తున్నాము. ఇక్కడ రాసిన తర్వాత షుడ్ ఫాలో
SEO guidelines, add focus keyword, AI digital marketing online training, in title, meta description, side headings, and body of the content, and keyword density should be 1 to 2%. ఇంకా మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే స్టెప్ బై స్టెప్ మొత్తం యాడ్ చేస్తే పెద్ద స్క్రిప్ట్ అవుతుంది. దాన్ని నేను మీకు గ్రూప్లో పెట్టేస్తాను. ఇది బట్ జస్ట్ బేసిక్ ఇంతవరకు తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకి ఇదంతా కంటెంట్ అనేది రైట్ చేస్తుంది. ఇక్కడ మనకి కంటెంట్ ప్రాపర్గా ఉందా లేదా అనేది ఒక్కసారి మీరు చెక్ చేసుకోవాలి బిఫోర్ పబ్లిషింగ్ ఎప్పుడైనా సరే. అది మనం మెయిన్ వెబ్సైట్కి కనుక పబ్లిష్ చేస్తూ ఉంటే ఇంకా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. ఇక్కడ కంటెంట్ తీసుకున్నాం కదా, ఇక్కడ నోట్ ప్యాడ్లో లైక్ వర్డ్లో తీసుకున్నాము. దీన్ని మొత్తం ఎడిట్ చేసుకొని మెటా డిస్క్రిప్షన్లో ఇక్కడ టైటిల్, మెటా టైటిల్ రెండు ఒకటే ఉంచుకోవచ్చు, లేదా మళ్ళీ మెటా టైటిల్ కూడా రాసుకోవచ్చు సపరేట్గా, అంటే గూగుల్కి సంబంధించింది. పాడు చేయకు నాకు కొడుకు. ఆల్మోస్ట్ మనకి ఇట్స్ ఓకే. ఇక్కడ మనకి టైటిల్ తీసుకొని ఇక్కడ యాడ్ చేద్దాము. పేజీ క్రియేట్ చేసాం కదా, ఈ పేజీలో ఇక్కడ లైక్ పోస్ట్లో యాడ్ చేద్దాం టైటిల్. నెక్స్ట్ మెటా డిస్క్రిప్షన్ వదిలేసి జస్ట్ ఈ కంటెంట్ మొత్తం ఇక్కడ యాడ్ చేద్దాం. యాడ్ చేసినాక ఇక్కడ మనం ఫస్ట్ చేయాల్సింది, ఇక్కడ ఇది వచ్చేసి H1 ఆటోమేటిక్గా తీసుకుంటుంది. లైక్ మన కీవర్డ్ ఏంటి అంటే AI డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్. ఈ కీవర్డ్ ఎక్కడెక్కడ ఉందో మనం చూసుకోవాలి. కంట్రోల్ F. ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కడెక్కడ ఈ కీవర్డ్ వచ్చిందో చెక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి మనకి ఇది ఓకే, ఇది పారాగ్రాఫ్లో ఉంది. ఇక్కడ యాడ్ చేస్తే కూడా మనము H2నో H3నో యాడ్ చేసుకోవచ్చు, లైక్ సబ్ హెడింగ్ లాగా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ AI డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఉంది కదా, ఇది బౌల్డ్ చేయాలన్నమాట. ఇది ఆల్రెడీ ఆటోమేటిక్గా బౌల్డ్ అయి ఉంది. ఇక్కడ తీస్తే ఇది నార్మల్. జస్ట్ ఇక్కడ దీన్ని యాడ్ చేసుకొని ఇక్కడ బౌల్డ్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు సైడ్ హెడ్డింగ్లో H2 H3 పెట్టాలి కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పారాగ్రాఫ్లో ఉంది H2 తీసుకుంది. మేజర్ హెడ్డింగ్ అంటే H1, H2, అండ్ ఇక్కడ కూడా AI డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఉంది కదా, ఇది H3 అనమాట.
సబ్ హెడింగ్ H3 తీసుకున్నాం. ఇంక రిమైనింగ్ ఎక్కడైనా సైడ్ హెడ్డింగ్‌లో వచ్చినా కూడా మనం H4, H5 పెట్టుకోవచ్చు కానీ మనకి పెద్ద ప్రాబ్లమ్ లేదు. మైనర్ హెడ్డింగ్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మైనర్ హెడ్డింగ్‌లోనే ఉంది. ఇంక ఇక్కడ మనకి చాలా సైడ్ హెడ్డింగ్స్‌లో కూడా వచ్చింది. బట్ 2 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ దీన్ని ఆల్రెడీ బోల్డ్ చేసాం. ఇక్కడ ఇది కూడా బోల్డ్ అయ్యుంది. కీవర్డ్ హైలైట్ అయింది కాబట్టి దీన్ని బోల్డ్ తీసేసి దీనికి ఇటాలిక్ పెడదాం. నెక్స్ట్ ఇంకొక కీవర్డ్ ఉంది కదా! ఈ కీవర్డ్‌కి మనం హైపర్ లింక్ ఇద్దాం. హైపర్ లింక్ ఏంటంటే మనకి ఒకటి ఇంటర్నల్ లింక్, ఇంకొకటి ఎక్స్టర్నల్ లింక్. ఇంటర్నల్ లింక్ అంటే ఈ బ్లాగ్‌లోనే తీసుకొని ఈ బ్లాగ్‌కే ఇవ్వడం అనమాట. ఇది ఇంటర్నల్ లింక్. ఈ బ్లాగ్‌లోని మళ్ళీ ఇక్కడే ఇస్తాం. ఇప్పుడు ఎక్స్టర్నల్ లింక్ ఇవ్వాలి. ఈ లింక్ మన వెబ్‌సైట్‌కి రావాలనమాట. ఇక్కడ ఇదే దీనికోసమే కదా మనం క్రియేట్ చేసింది. ఇక్కడి నుంచి మన వెబ్‌సైట్‌కి మెయిన్ వెబ్‌సైట్‌ని టార్గెట్ చేసుకొని ఈ బ్లాగ్ క్రియేట్ చేసాం కాబట్టి ఈ వెబ్‌సైట్‌కి లింక్ తెచ్చుకోవాలి ఈ వెబ్‌సైట్‌కి. ఇప్పుడు మేజర్ టాస్క్ దీనికోసమే మనం ఈ బ్లాగ్ క్రియేట్ చేసాం. ఇక్కడ కీవర్డ్ సెలెక్ట్ చేసుకొని ఈ కీవర్డ్‌కి ఇక్కడ లింక్ ఇస్తున్నాం. ఓపెన్ న్యూ ట్యాబ్. ఇక్కడ వచ్చేసి యాడ్ రియల్ ఈక్వల్ టు నో ఫాలో అని సెలెక్ట్ చేసామంటే ఈ వెబ్సైట్ నుంచి లింక్ వస్తుంది కానీ నో ఫాలో లింక్ వస్తుంది. ఇది మనం సెలెక్ట్ చేయకూడదు. మనకు డూ ఫాలో లింక్ కావాలి కాబట్టి వదిలేసేయాలి. ఇక్కడ మనకి లింక్ అనేది అప్డేట్ అయింది. లైక్ మనకి ఇంకా కావాలంటే కూడా ఇంకొక లింక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక పేజీ తీసుకొని కోర్సులు కానీ ఏదో ఒకటి మనం యాడ్ చేయొచ్చు. లైక్ ఇట్లా కోర్సులు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, ఎన్రోల్ ఇన్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా! ఇక్కడ నుంచి మనం లింక్ అనేది యాడ్ చేయొచ్చు. ఇట్లా మనం 2 లింకులు యాడ్ చేసుకున్నామంటే మనకు 2 బ్యాక్ లింక్స్ వస్తాయి. ఇక్కడ వరకు మనం ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇమేజ్ యాడ్ చేయాలి. ఇమేజ్ మనం క్యాన్వా నుంచి డిజైన్ చేసుకుంటాం. బట్ ఈ క్యాన్వా నుంచి డిజైన్ చేసుకుంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేస్తున్నాను. బట్ వర్క్ చేసేటప్పుడు మనము గూగుల్ నుంచి కాకుండా క్యాన్వా నుంచి చేసుకోవడం బెస్ట్. ఈ గూగుల్‌లో కూడా లైసెన్స్డ్ ఇమేజెస్ తీసుకోవాలి. ఇక్కడ టూల్స్‌లోకెళ్ళేసి ఇక్కడ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని మనకి ఇమేజెస్ ఉన్నాయి కదా! ఈ ఇమేజెస్ కాకుండా లైక్ టూల్స్‌లోకెళ్ళేసి యూజర్ రైట్స్ ఉన్నాయి. ఇక్కడ క్రియేటివ్ కామన్ లైసెన్స్. ఈ క్రియేటివ్ కామన్ లైసెన్స్ ఉన్న ఇమేజెస్ మనం యూజ్ చేసుకోవచ్చు. వాటికి ఇక్కడ లైసెన్సబుల్ అని ఉంది. ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు. వీటి వల్ల మనకేం కాపీరైట్ ఇష్యూస్ రావు. ఎవరు క్లెయిమ్ చేసుకోరు. కాబట్టి ఇలాంటి వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది మనం కొంచెం రిలేటెడ్‌గా ఉంది. చూద్దాము. సేవ్ ఇమేజెస్. మనం డెస్క్‌టాప్ మీద సేవ్ చేసుకొని లైక్ మనకి ఇక్కడ టాప్‌లో ఇమేజ్ యాడ్ చేయాలి. ఇక్కడ కర్సర్ పెట్టి ఇక్కడ ఇమేజ్ ఉంది కదా! ఇమేజ్ అప్‌లోడ్ చేయాలి. ఇది సెలెక్ట్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసిన ఇమేజ్ నెక్స్ట్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ఇది మన ఫోకసింగ్ కీవర్డ్. ఈ కీవర్డ్ని మనం ఇమేజ్కి ఆల్ట్ టెక్స్ట్ ఇంతకుముందు మనము ఇమేజ్ ఆప్టిమైజేషన్లో చూసాం కదా! ఇమేజ్కి ఆల్ట్ టెక్స్ట్ ఇస్తే గూగుల్ రీడ్ చేసేది ఈ ఆల్ట్ టెక్స్ట్ని. ఇమేజ్లో ఏ కంటెంట్ ఉందనేది చూడదు. కాబట్టి ఈ ఇమేజ్కి మనం ఆల్ట్ టెక్స్ట్ ఇక్కడ ఇస్తాం అనమాట. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్, సెట్టింగ్స్లో ఆల్ట్ టెక్స్ట్. నెక్స్ట్ టైటిల్ టెక్స్ట్ కూడా సేమ్ ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ నా ఒరిజినల్ సైజు చిన్నగా ఉంది, ఎక్స్ట్రా లార్జ్ కావాలి అంటే యాడ్ చేసి అప్డేట్ చేస్తే పెద్ద ఇమేజ్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి
ఇక్కడ వరకు మనకు కంప్లీట్ అయింది. లైక్ బోల్డ్, ఇటాలిక్, అండర్‌లైన్, సైడ్ హెడ్డింగ్స్, ఇమేజ్, ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్ అన్నీ ఇచ్చేసాం. తర్వాత ఇక్కడ వచ్చేసి లేబుల్స్ అని ఉన్నాయి. మనం ఈ లేబుల్‌లో ఏ కీవర్డ్ అయితే యూజ్ చేస్తామో, ఆ కీవర్డ్ మీద గనక క్లిక్ చేస్తే ఎన్ని ఆర్టికల్స్‌లో మనం ఈ టర్మ్ యూజ్ చేసామో అన్ని ఆర్టికల్స్ మనకు లిస్ట్ అంతా ఒక్క చోట డిస్‌ప్లే అవుతది. అందుకని ఈ లేబుల్స్ యూజ్ చేస్తాం. ఎవరైనా ఏ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అన్నారని క్లిక్ చేశారనుకోండి, ఆ లేబుల్ క్లిక్ చేయగానే ఆ లేబుల్ ఎన్ని ఆర్టికల్స్‌కి మనం పెట్టామో అన్ని ఆర్టికల్స్ డిస్‌ప్లే అవుతాయన్నమాట. అందుకని ఈ లేబుల్ యూజ్ అవుతది. దీన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం. లైవ్ ప్రాజెక్ట్స్, ప్రాక్టికల్ లెర్నింగ్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొన్ని ఉన్నాయి. మనము నేనే ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు ఇక్కడ దీనికి. బట్ ఒక 3-5 ఇస్తే బెస్ట్. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు అనమాట. పోస్ట్ ఇవాళే పోస్ట్ చేయాలా, లేక ఈ టైంలోనే పోస్ట్ చేయాలా, లేకపోతే ఆటోమేటిక్గా పోస్ట్ చేయాలా, ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఏం సెలెక్ట్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా అదే పోస్ట్ అయిపోతుంది అనమాట. లేదు సెట్ డేట్ అండ్ టైం అంటే మనం టైం సెట్ చేసుకుంటే ఆ టైం ప్రకారం పోస్ట్ అవుతుంది. ఇది మనం ఏం సెలెక్ట్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా పోస్ట్ అయిపోద్ది. నెక్స్ట్ పెర్మాలింక్. పెర్మాలింక్ అంటే యూఆర్ఎల్ అనమాట. మనం ఆటో పెర్మాలింక్ అంటే తానంతట అదే లింక్ని క్రియేట్ చేసుకుంటుంది. ఏ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఆ కీవర్డ్ వరకు పెర్మాలింక్ అనేది క్రియేట్ చేసుకుంది. మనకి ఇది వద్దు, మనం చేంజ్ చేసుకోవాలంటే మనం కస్టమ్ పెర్మాలింక్ అని ఇక్కడ మనం క్రియేట్ చేసుకుంటాం. లైక్ ఈ కీవర్డ్ ఇచ్చేసి ఇక్కడ ఎలా అయితే సేమ్ ఉందో అన్ని స్మాల్ లెటర్సే ఉండాలి, మధ్యలో హైఫన్స్ ఉండాలన్నమాట. ఇట్లా మనం క్రియేట్ చేసుకుంటాం. లేదంటే ఆటోమేటిక్గా క్రియేట్ చేసేసుకుంటుంది, దాన్ని వదిలేసిన బెస్ట్. ఇక్కడ ఇంతవరకు ఓకే. మనకి ఇక్కడ ఇంకేం మిస్ అయింది అంటే మెటా డిస్క్రిప్షన్ మిస్ అయింది. మెటా టైటిల్ ఇది తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా. డిస్క్రిప్షన్ మాత్రం మనం ఇక్కడ యాడ్ చేయాలి. బట్ ఇక్కడ మనకి మెటా డిస్క్రిప్షన్ అనేది ఎనేబుల్లో లేదు. ఇప్పుడు దీన్ని ఎనేబుల్ చేయాలంటే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి దాన్ని ఎనేబుల్ చేయాలి, అప్పుడు ఇక్కడ వస్తుంది. బట్ అవి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు మనం ఆర్టికల్ అయితే బ్లాగ్ అయితే పబ్లిష్ చేద్దాం. పబ్లిష్ చేసిన తర్వాత ఇక్కడ రీఫ్రెష్ చేస్తే బ్లాగ్ ఇక్కడ మనకి డిస్ప్లే అయిందనమాట. ఈ బ్లాగ్ రీడ్ చేద్దామంటే ఇది క్లిక్ చేస్తే కంప్లీట్ బ్లాగ్ అనేది వస్తుంది. ఇక్కడ మనం ఇచ్చిన ఇంటర్నల్ లింక్ అంటే అదే వెబ్సైట్లోకి వచ్చింది. అండ్ ఇది ఫస్ట్ది కాబట్టి మెయిన్ వెబ్సైటే ఇచ్చేసాము. సెకండ్ థర్డ్ అంటే దాని ముందు ఆర్టికల్స్ లింక్ ఇస్తాం, ఇంటర్నల్ లింక్. ఎక్స్టర్నల్ లింక్ ఇచ్చామంటే క్లిక్ చేస్తే మన వెబ్సైట్కి వెళ్తుంది. ఇక్కడ మనకి ఇదంతా ఓకే, లైక్ ఇమేజ్ కూడా ఓకే. ఇప్పుడు మనం ఈ డిస్క్రిప్షన్ ఎనేబుల్ చేయాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఈ సెట్టింగ్స్లో మనకి ఇవన్నీ దేనికి యూజ్ అవుతాయి అంటే మీరు మనీ ఎర్నింగ్ చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా ప్రాపర్గా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే మెటా ట్యాగ్స్ ఉంది కదా, మెటా సెర్చ్ డిస్క్రిప్షన్ ఈజ్ ఎనేబుల్. ఇక్కడ ఎనేబుల్ చేస్తే ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ పోస్ట్ దగ్గరికి వెళ్ళి ఈ పోస్ట్ దగ్గర క్లిక్ చేసి మనం ఇక్కడ చూస్తే ఇక్కడ సెర్చ్ డిస్క్రిప్షన్ వచ్చిందనమాట. ఈ సెర్చ్ డిస్క్రిప్షన్ వచ్చేసి 150 క్యారెక్టర్స్ ఉంటుంది. 150 క్యారెక్టర్స్ మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. అలాగే ఇది ఇక్కడ వచ్చింది కదా, ఈ మెటా డిస్క్రిప్షన్ కాపీ చేసి ఇక్కడ యాడ్ చేద్దాం. ఇక్కడ ఎంతవరకు ఓకే అయితే అన్ని క్యారెక్టర్స్ వరకే తీసుకుంది, రిమైనింగ్ తీసుకోదు. ఓకే, అంతవరకు యాడ్ చేసి అప్డేట్ చేసాం. ఇక్కడ వరకు మనకి వెబ్ 2.0 కంప్లీట్ అయింది. ఇంకా ఎవ్రీడే మనం ఏం చేస్తామంటే
మనం ఒక రోజు ఒక న్యూ పోస్ట్ క్రియేట్ చేయడం, ఆ న్యూ పోస్ట్ మళ్ళీ ఆర్టికల్స్ రాయడం, ఈ బ్యాక్ లింక్స్ ఇవ్వడం, లైక్ అంటే మన వెబ్‌సైట్‌ని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం, ఇంటర్నల్ లింక్స్ ఇవ్వడం, పబ్లిష్ చేయడం. ఇది డైలీ రొటీన్ వర్క్. ఇది వెబ్ 2.0. ఇక్కడ మనకి స్టేటస్ చూసామనుకోండి. ఇక్కడ 11 టైమ్స్ వ్యూ చేస్తుంటే ఇది ఎందుకు వచ్చింది అంటే మనం చెక్ చేసినవి. మనం ఎన్ని సార్లు ఓపెన్ చేసాం, ఎన్ని సార్లు క్లోజ్ చేసాం మొత్తం కౌంటబుల్ అనమాట. ఇక్కడ కింద ఇక్కడ కూడా మనము ఇక్కడ గ్రాఫ్‌గా చూడొచ్చు. ఈ పోస్ట్‌లో ఎలా వచ్చింది. లైక్ వెబ్‌సైట్ ఈ రోజుకి వచ్చింది 11 వ్యూస్ వచ్చినాయి. అండ్ మోర్ అబౌట్ దిస్ బ్లాగ్ అంటే ఇంకా డీటెయిల్డ్ వస్తాయి. బట్ మనకి ఇప్పుడు ఏం ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఏం రావు. ఇక్కడ పేజ్ వ్యూస్ అబౌట్ కాంటాక్ట్ అస్ పేజెస్. ఇక్కడ వచ్చేసి మేనేజ్ ట్రాకింగ్ యువర్ ఓన్ పేజ్ వ్యూస్ అంటే మన ఓన్ పేజ్ వ్యూస్ కన్సిడర్ చేయొద్దు. డోంట్ ట్రాక్ మై వ్యూస్ అని ఉంది కదా, ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుంటే ట్రాక్ అవ్వదు. బట్ కానీ మనకైతే చూపిస్తుంటుంది. ఇవి మన వ్యూస్ని ట్రాక్ చేయొద్దు అంటే ఇది చేయదు అనమాట. బట్ వ్యూస్ వచ్చిన ట్రాకింగ్ అయితే ఉండదు. ఇక్కడ వరకు చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, మిగతా సెట్టింగ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సెట్టింగ్స్ మీకు నార్మల్గా అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి బ్లాగర్గా కనుక కంటెంట్ రాసుకోగలిగితే అప్పుడు ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా మనము నీట్గా అలైన్ చేసుకుంటాం. లైక్ టైటిల్ ఉంది, ఈ టైటిల్ ఓకే అంటే ఓకే, లేకపోతే టైటిల్ ఎప్పుడైనా మార్చుకోవచ్చు మనకి. నెక్స్ట్ డిస్క్రిప్షన్, ఈ డిస్క్రిప్షన్ అంటే మెయిన్ వెబ్సైట్ డిస్క్రిప్షన్ అనమాట. ఈ మెయిన్ పేజీ డిస్క్రిప్షన్. ఇక్కడ వచ్చేసి టైటిల్ ఉంది కానీ దీని కింద డిస్క్రిప్షన్ లేదనమాట. ఈ డిస్క్రిప్షన్ మనం ఇక్కడ యాడ్ చేస్తాం. ఇక్కడ యాడ్ చేస్తే ఆ డిస్క్రిప్షన్ అక్కడ కనపడుతుంది. నెక్స్ట్ బ్లాగ్ లాంగ్వేజ్, ఇది ఇంగ్లీష్. అడల్ట్ కంటెంట్ ఉంది, దీన్ని ఏం టచ్ చేయొద్దు, ఇది మనకి సంబంధం లేదు. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ అనలిటిక్స్ మెజర్మెంట్ ఐడి. ఈ గూగుల్ అనలిటిక్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన వెబ్సైట్కి ఎంతమంది విజిటర్స్ వచ్చారు, ఎంత టైం స్పెండ్ చేశారు, ఎన్ని పేజెస్ చూశారు, అండ్ వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి, వాళ్ళ కంట్రీ ఏంటి, వాళ్ళ ఏరియా ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తుంది మనకి గూగుల్ అనలిటిక్స్. గూగుల్ అనలిటిక్స్లో ఎలా క్రియేట్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి అనేది గూగుల్ అనలిటిక్స్ టూల్స్ చెప్పేటప్పుడు చూపిస్తాను. బట్ ఆ ఐడి తీసుకొచ్చి క్రియేట్ చేసినాక ఐడి తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ యాడ్ చేస్తే ట్రాక్ చేస్తుంది, మన వెబ్సైట్ని ట్రాక్ చేస్తుంది ఆ టూల్. ఆ టూల్లోకి వెళ్ళి మనం డీటెయిల్స్ మొత్తం తీసుకొని దాన్ని క్లయింట్ రిపోర్ట్గా కూడా వేస్తాము. మనకైనా అర్థమవుతుంది మన వెబ్సైట్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది, మనం ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది. తర్వాత ఫెవికాన్. ఈ ఫెవికాన్ వచ్చి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ బి అని, ఇక్కడ స్టార్ లాగా ఫ్లవర్స్ లాగా, ఇక్కడ జీ, ఇవన్నీ కూడా లోగోస్ ఇక్కడ యాడ్ చేస్తాం అన్నమాట. టాప్లో ఈ ట్యాబ్లో కనిపించడం, దీన్ని ఫెవికాన్ అంటాం. ఈ ఫెవికాన్ వచ్చేసి 100 KB కన్నా తక్కువ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే ఈ ఫైల్ అప్లోడ్ అవ్వదు. అప్లోడ్ అయినా కూడా మనకి డిస్ప్లే అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. చిన్న దానికి సైజు ఒకవేళ తగ్గకపోతే దాన్ని కంప్రెస్ చేసి మనం అప్లోడ్ చేయాలి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. లోగో క్రియేట్ చేసి దాని సైజు 100 MBకి తగ్గించాలి. ఇమేజ్ కంప్రెషన్ టూల్స్ ఉంటాయి. ఇమేజ్ కంప్రెసర్ ఈ ఆన్లైన్లో ఇట్లా ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చి ఇమేజ్ కంప్రెసర్ టు 100 KB 50 KBకి ఎంత కంప్రెస్ చేయాలో ఇక్కడ కూడా ఉంది. మనకి కావాల్సింది సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక టూల్లో యాడ్ చేసుకొని ఇమేజ్ కంప్రెస్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయండి. బట్ అయినా కూడా మనకి టైం పడుతుంది. ఒక్కొక్కసారి ఇమీడియట్గా అవుతుంది, ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. నెక్స్ట్ ప్రైవసీ. ఇది వెబ్సైట్ విజిబుల్ టు సెర్చ్ ఇంజిన్ అంటే సెర్చ్ ఇంజిన్కి విజిబుల్ అవ్వాలా వద్దా అన్న. ఎలో సెర్చ్ ఇంజిన్ టు ఫైండ్ అవర్ బ్లాగ్, దాన్ని ఎలో చేసాం. ఇది క్లోజ్ చేస్తే మనకి ఎలో సెర్చ్ ఇంజిన్కి కనిపించదు ఇంకా మన బ్లాగ్, మనం రాసినా కూడా వేస్ట్. నెక్స్ట్ బ్లాగ్ అడ్రస్. మనము ఇందాక పెయిడ్ది కూడా తీసుకోవచ్చు అని చెప్పాం కదా. ఇక్కడ వచ్చేసి మనకి ఈ బ్లాగ్ అడ్రస్ ఇది ఉంది. మనం కస్టమ్ డొమైన్ అంటే ఇక్కడ మనం బై చేసిన డొమైన్ ఇక్కడ యాడ్ చేసి సేవ్ చేస్తే ఆ డొమైన్కి
వెళ్ళిపోతుందనమాట వెబ్‌సైట్. ఇక్కడ రీడైరెక్ట్ డొమైన్ ఇక్కడ రీడైరెక్ట్ చేయొచ్చు. ఇక్కడొచ్చేసి హెచ్‌టిటిపి టు రీడైరెక్ట్ టు హెచ్‌టిటిపిఎస్. అంతకుముందు హెచ్‌టిటిపి ఉండేవి. ఇప్పుడు ఎన్‌క్రిప్షన్ చేసి లైక్ ఇంకా సెక్యూరిటీ పెంచి హెచ్‌టిటిపిఎస్‌కి కన్వర్ట్ చేశారు. మన వెబ్‌సైట్ ఏదైనా గూడా హెచ్‌టిటిపిఎస్ ఉంటేనే అది ట్రస్టబుల్ అనమాట. హెచ్‌టిటిపిఎస్ లేదంటే దాన్ని మనం ట్రస్ట్ చేయలేము. ప్రతి వెబ్‌సైట్‌కి మనకి కనిపిస్తది. ఇక్కడ ఇది కాపీ చేసి మనం నోట్‌ప్యాడ్‌లో గనక యాడ్ చేసామంటే ఇక్కడ హెచ్‌టిటిపిఎస్ అనేది వచ్చింది. ఇట్లా అన్ని వెబ్‌సైట్స్‌కి రావాలన్నమాట. తర్వాత బ్లాగ్ అడ్మిన్ ఆథర్స్ ఇది పర్మిషన్స్. మీరెవరికి పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నారు? ఎవరు కంటెంట్ రాయాలి? ఎవరు ఓహ్, దాన్ని రీడ్ చేయాలి, కామెంట్స్ చేయాలి వీటన్నిటికి పర్మిషన్స్ ఇచ్చేది. ఇది మనకి పెద్దగా అవసరం లేదు. ఎవరైనా ఇద్దరు, ముగ్గురు కంటెంట్ రాసేవాళ్ళుంటే అప్పుడు దాని గురించి అలాగే ఆ కంటెంట్ రీడ్ చేసేవాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వచ్చు. ఇది మనకి పెద్దగా అవసరం లేదు. నెక్స్ట్ పోస్ట్. ఒక్కొక్క పోస్ట్ అదే ఫస్ట్ పేజ్‌లో మనకి ఎన్ని పోస్టులు కనపడాలి అనేది ఇక్కడ మనకిక్కడ 7 ఉంది గదా! మనం 10 పెట్టామనుకోండి 10 పోస్టులు కనపడతాయి. ఇక్కడ ఇక్కడ మ ఒక్క ఇక్కడ ఒక పోస్టే కనపడుతుంది. అట్లాంటివి మనకిక్కడ 10 కనిపిస్తాయనమాట. హోమ్ పేజ్ ఓపెన్ చేయగానే 10 పోస్టులు కనిపిస్తాయి. తర్వాత 11థ్ పోస్ట్ రాగానే సెకండ్ పేజీ స్టార్ట్ అయిపోతది. నెక్స్ట్ ఇంకా మనకిక ఇవన్నీ గూడా మనకి ఏం అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మన వెబ్‌సైట్ గనక టెక్నికల్ చూసామనుకోండి టెక్నికల్ యాస్పెక్ట్ మన వెబ్‌సైట్ చాలా లేజీగా లోడ్ అవుతుంది. అంటే మనకి దీన్ని రిమూవ్ చేయడానికి ఇది ఆన్ చేసుకుంటాం. అలాగే ఇమేజెస్‌ని డబ్ల్యూపీ ఫార్మ్‌లోకి కన్వర్ట్ చేస్తామనమాట. డబ్ల్యూపీ ఫార్మ్‌లోకి కన్వర్ట్ చేస్తే ఇమేజెస్ కంప్రెస్ అవుతాయి. మన వెబ్‌సైట్ స్పీడ్ అనేది పెరుగుతది. లైక్ వర్డ్ ప్రెస్‌లో కూడా ప్లగిన్ యూజ్ చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇమేజెస్ అన్ని కూడా డబ్ల్యూపీ ఫార్మ్‌లోకి కన్వర్ట్ చేస్తాం. ఇక్కడొచ్చేసి కామెంట్స్ ఎలౌ చేయాలా? ఎవరెవరు కామెంట్ చేయాలి? ఇది మనం మో కామెంట్ మోడరేషన్ ఎవరు చేయాలి? ఇవన్నీ గూడా మనం సెట్ చేసుకుంటాం. కామెంట్ మోడరేషన్ అంటే మనం అప్రూవల్ ఇస్తేనే అవి డిస్‌ప్లే అవుతాయి. లేపోతే అవ్వవు. ఇక్కడ మనకి ప్రతి కామెంట్ మనకు మోడరేషన్ చేయాలా? సమ్‌టైమ్స్ చేయాలి. ఎప్పటికి చేయొద్దా? అంటే మనం ఇగ వదిలేసాము. ఎవరు కామెంట్ చేసినా డైరెక్ట్‌గా డిస్‌ప్లే అవుతాయి. ఇంక ఇవన్నీ గూడా మనకి పెద్దగా అంత ఇక్కడేమి యూజ్ అవ్వవు. ఇక్కడొచ్చేసి ఇన్వైట్ పీపుల్ టు పోస్ట్ నోటిఫికేషన్స్, పెండింగ్ ఇన్విటేషన్స్ ఇవన్నీ గూడా మన వెబ్‌సైట్‌కి ఇన్వైట్ చేసిన వాళ్ళకి వస్తాయి. లైక్ ఇక్కడొచ్చేసి టైమ్ జోన్ అన్నమాట. ఫస్ట్ మనం మన ఎక్కడి నుంచి చేస్తున్నామో ఆ టైమ్ జోన్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్. మనం ఇండియా నుంచి చేస్తున్నాము, ఇండియా సైడ్‌కి చేస్తున్నాం కూడా +5:30 ఇక్కడొచ్చేసి కోల్‌కత్తా. ఇక్కడ +5:30 తీసుకొని కోల్‌కత్తా సేవ్ చేసుకో. ఇక్కడ డేట్ ఫార్మాట్ ఇదుంది. ఓకే. ఇది వదిలేసేయండి. లైక్ స్టాంప్ ఫార్మాట్ అనేది ఇలా వస్తుంది. టైము, డేటు అది కూడా ఓకే. ఇక్కడ మెటా డిస్క్రిప్షన్ ఎనేబుల్ చేసాం. ఆల్రెడీ 404 ఎర్రర్ పేజ్ అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. లేదు మనం ఏదైనా ఓన్‌గా డిజైన్ చేస్తే మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. లేకపోతే నార్మల్‌గా 404 ఎర్రర్ పేజ్ అనే ఉంది. ఇక్కడ కస్టమ్ రీడైరెక్ట్స్ అవేమి మనం పెట్టలేదు. ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వాలి ఇవన్నీ ఇక్కడ యాడ్ చేస్తే ఫ్రమ్ ఒక వెబ్ పేజ్ నుంచి ఆ వెబ్ పేజ్ క్లిక్ చేస్తే వేరే వెబ్ పేజ్‌కి రీడైరెక్ట్ అవ్వాలన్నమాట. పర్మనెంట్‌గానా, టెంపరరీగానా ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఇవన్నీ మనం ఏం పెట్టట్లేదు. లైక్ ఇలా చేయడం కూడా కొన్నిసార్లు కరెక్ట్ కాదు. ఒక పేజ్ క్లిక్ చేయగానే వేరే పేజ్‌కి రావడము. నెక్స్ట్ క్రాల్ అండ్ ఇండెక్స్ ఇది మేజర్. వెబ్‌సైట్ క్రాల్ చేయాలి, ఇండెక్స్ చేయాలి అంటే మనము కస్టమ్ అది ఆటోమేటిక్‌గా బ్లాగ్‌కి కాబట్టి గూగుల్ వాడు పర్మిషన్ ఇచ్చేస్తాడు. ఆటోమేటిక్‌గా క్రాల్ అవుతది. బట్ ఇక్కడ అంటే మొత్తం వెబ్‌సైట్ అంతా క్రాల్ అయిపోద్ది. ఇప్పుడు మొత్తం వెబ్‌సైట్ క్రాల్ అవ్వకుండా కొన్ని పేజెసే క్రాల్ అవ్వాలి. ఎక్కువ అవ్వకూడదు. కొన్ని పేజెస్ అసలు అవ్వకూడదంటే ఇది ఎనేబుల్ చేసి
ఈ robo.txt ఫైల్ కస్టమ్ robo.txt ఫైల్ ఇక్కడ యాడ్ చేయాలి. ఇది ఎలా క్రియేట్ చేస్తామో అది నేను మన వెబ్‌సైట్ డిజైన్ చేసేటప్పుడు చూపిస్తాను. హ్మ్. ఈ క్రియేట్ చేసి కస్టమ్ robo.txt ఫైల్ ఇక్కడ యాడ్ చేస్తాం. అంటే అక్కడ మనం పర్మిషన్స్ ఇస్తామన్నమాట. లైక్ హోమ్ పేజీ, అబౌట్ అస్ పేజీ, బ్లాగ్ పేజెస్‌ని అలౌ చేయాలి. అడ్మిన్ పేజెస్, లేకపోతే బ్యాక్ ఎండ్ పేజెస్, లాగిన్ పేజెస్ క్రాల్ చేయకూడదు, ఇండెక్స్ చేయకూడదు అని మనము robo.txt ఫైల్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాం. దాని ప్రకారం గూగుల్ అల్గారిథం వర్క్ చేస్తదనమాట. నెక్స్ట్ గూగుల్ సెర్చ్ కన్సోల్. ఈ సెర్చ్ కన్సోల్‌లో మన వెబ్‌సైట్‌లో ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయో మొత్తం ఫైండ్ ఔట్ చేసుకుంటాం. వెబ్‌సైట్ క్రాల్ అయిందా లేదా? ఎన్ని వ్యూస్ వస్తున్నాయి? ఇవన్నీ ఈ సెర్చ్ కన్సోల్ టూల్. ఇది కూడా ఎనాలిటిక్స్, సెర్చ్ కన్సోల్ ఇవి 2 ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు అప్పుడు చూపిస్తాను అవి ఎలా వర్క్ అవుతాయని. నెక్స్ట్ మానిటైజేషన్. ఈ మానిటైజేషన్ వచ్చి మనం బ్లాగర్‌గా కంటెంట్ రాసి అమౌంట్ ఎర్న్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఇది ఎనేబుల్ చేస్తాం. ఎప్పుడంటే వెబ్‌సైట్ మొత్తం డిజైన్ అయిపోయి ఈ ఎనాలిటిక్స్, సెర్చ్ కన్సోల్ క్రియేట్ చేసుకొని, అలాగే డైలీ ఎస్‌సిఓ చేస్తూ ఒక ఆల్మోస్ట్ 30-40 బ్లాగ్స్ యాడ్ చేసి ఎవ్రీడే ఎస్‌సిఓ చేస్తూ ఇంకొక 10-15 బ్లాగ్స్ షెడ్యూల్ చేసుకొని యాడ్సెన్స్ వాళ్ళకి అప్లై చేస్తాం. లైక్ గూగుల్ వాళ్ళకి. వాళ్ళ బ్లాగ్ మొత్తం రివ్యూ చేసి బ్లాగ్ అంతా ఓకే ఉంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. అప్పుడు వాళ్ళొక కోడ్ ఇస్తారు. అప్పుడు దీన్ని ఎనేబుల్ చేసి ఆ కోడ్ ఇక్కడ యాడ్ చేస్తామనమాట. కస్టమ్ యాడ్ టెక్స్ట్. ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేసి సేవ్ చేస్తే వాళ్ళు ఇచ్చిన యాడ్ మన వెబ్‌సైట్‌లో డిస్‌ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇంకా మనకి ఇంపోర్ట్ కంటెంట్, బ్యాకప్ కంటెంట్, మనకి కంటెంట్ బ్యాకప్ తీసుకోవడం ఇవన్నీ. ఇదేమో మనం రిమూవ్ చేసుకోవడానికి. మీడియా, వీడియోస్ ఏమైనా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ మనకు పెద్దగా రిక్వైర్మెంట్ ఏం లేదు దీనికి. మనకి ఏమైనా వీడియోస్ ఉంటే ఇక్కడ అప్లోడ్ చేస్తాము. ఇమేజెస్ ఉంటే మీడియాస్ ఇవన్నీ ఇవే మనకు పెద్దగా యూజ్ ఏం లేదు కాబట్టి వాటిని వదిలేద్దాం. ఇంకా ఇక్కడ వరకు మనము వెబ్ 2.0 చేసేటప్పుడు ఇవన్నీ చేయాల్సి వస్తుంది. లైక్ మనీ ఎర్న్ చేసుకోవడానికి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. వెబ్ 2.0 అయితే ఇవన్నీ ఏం అవసరం లేదు. బట్ వీటి గురించి ఐడియా ఉంటే బెస్ట్. ఎప్పుడన్నా ఫ్యూచర్‌లో మీరు కంటెంట్ బ్లాగర్‌గా వెళ్ళాలి అనుకుంటే డైలీ ఒక 1-2 అవర్స్ కంటెంట్ రాసి ఎస్‌సిఓ చేసుకొని బ్లాగింగ్ చేసి మనీ ఎర్న్ చేసుకోవాలంటే చేసుకోవచ్చనమాట. లైక్ మనం డొమైన్ కొనక్కర్లేదు. ఇంకా వేరే ఏం చేయక్కర్లేదు. జస్ట్ దీన్ని యూజ్ చేసుకొని చేద్దాం. అది రేపు చెప్తాను అది ఎలా యూజ్ చేయాలి, ఎలాంటి థీమ్స్ యూజ్ చేసుకోవాలి దానికి. అంటే డైరెక్ట్ ఈ థీమ్స్ అనేవి మనకు వర్కౌట్ అవ్వవు మనీ ఎర్నింగ్ కోసం. కాబట్టి దానికి వేరే థీమ్స్ యూజ్ చేయాలి. ఆ థీమ్స్ ఎక్కడ గూగుల్ నుంచి తీసుకొని ఎలాంటి థీమ్స్ తీసుకోవాలి, ఎలా అప్లోడ్ చేయాలి అవి రేపు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈరోజు చెప్పిన దాని వరకే కంప్లీట్‌గా వెబ్ 2.0కి మాత్రమే యూజ్ చేయండి. రేపు జస్ట్ మనీ ఎర్నింగ్‌ది రేపు చెప్తాను. ఓకేనండి. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. ఓకే. ఈ సెట్టింగ్స్‌లో మీరు జస్ట్ ఎనేబుల్ చేసుకోవాల్సింది మెటా డిస్క్రిప్షన్ ఒక్కటే. రిమైనింగ్ అన్నీ వదిలేసి నార్మల్‌గా వెబ్ 2.0 చేసేయొచ్చనమాట. ఈజీగానే ఉంటుంది. ఒకసారి క్రియేట్ చేయండి. కంటెంట్ రాసి పోస్ట్ చేయండి. ఓకేనా? ఓకే. ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. లేదంటే మనం క్లోజ్ చేద్దాం.